అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలీసుల అధికారులు ఎంత హెచ్చరిక చేసినా, ఎన్నిసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా సైబర్ వలలో చిక్కుకుంటూనే ఉన్నారు బాధితులు. తాజాగా సైబర్ అధికారులు శిఖా గోయల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కరీంనగర్ సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఏసీపీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బృందం పూణే ప్రాంతానికి చెందినటువంటి 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. సులభంగా పెట్టుబడులు పెట్టండి, మీ డబ్బులు అదనంగా సంపాదించండి అంటూ ప్రకటనలు సాధించడం, అలాగే ప్రైవేట్ జాబ్స్ కావాలంటూ ఊదరగొట్టే ప్రకటనలు చేయడం. దీంతో అమాయకులైనటువంటి ప్రజలు తమ యొక్క అమౌంట్ను పెట్టుబడి పెట్టారు. దీనిలో 92 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ కేసులో పూణే ప్రాంతానికి చెందినటువంటి పలువురిని 3ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు రిమాండ్కి తరలించారు. దానిలో ప్రసాద్, సురేష్, అలాగే చందు, విఠల్, శ్రేయ అనేటువంటి 3 కరీంనగర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తుల వద్ద నుంచి 92 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామని చెప్పి వాళ్ళకి ఫ్రాంచైజీ ఇస్తామని ఆశలు చూపారు. ఫ్రాంచైజీ లేదు, తమకు అవకాశం లేదు, అనుమతి లేదు అని చెప్పి విసిగి వేసారినటువంటి వాళ్ళు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగినటువంటి సైబర్ పోలీసులు కూపీలాగితే డొంకంతా కదిలింది. వీరు ఇక్కడే కాదు, వివిధ ప్రాంతాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్నారు, అమాయకుల ప్రజలను దోచుకుంటారు అని చెప్పేసి వివరించడం జరిగింది. దీనిలో మీకు సైబర్ నేరగాళ్ళ నుంచి ఫోన్ కాల్ వచ్చినా, ఏదైనా అనుమానం వచ్చినా 1930కి ఫోన్ చేయండి, సైబర్ బాల నుంచి తప్పించుకోండి అని చెప్పి పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.